అరే బస్తా తెచ్చి నెల రోజులు కాలేదు అప్పుడే అయిపోయినాయా? నేనే ఒంటరిలో కూర్చొని బుక్కుతున్నా. నలుగురికి బాక్సులు కడితే ఎంత బియ్యం వడుస్తున్నాయో చూస్తలేవా? ఇగో పొద్దుగాల దోశలకు దొడ్డు బియ్యం పోయి రాత్రికి సన్నయ్య దొడ్డి కలిపోండు 4 రోజులు ఎక్కువ వస్తాయి. అదేందన్నా మొన్ననే తీసుకుపోతిని, నెల కూడా కాలే, బస్తా మీద 200 ఎక్కువ చెప్తే ఎట్లా? గిట్లుంటుండే మార్కెట్లో మొన్నటి దాకా. మరి ఇప్పుడు నిన్ని అలా మార్కెట్ కు పోయినారులా బీపీ పెంచిన బియ్యం రేట్లు దిగినాయి. మళ్ళా కావాలంటే సావుకారే చెప్తాడు ఇనుండ్రి. 1 year old రైస్ మనకి ఇప్పుడు 40 రూపాయలు మార్కెట్ లో అవైలబుల్ ఉంటుంది. ఇదే రైస్ 2 years బ్యాక్, 3 years బ్యాక్, 5 years బ్యాక్ వరకు కూడా 50 రూపీస్ ఉంటుండే. ఆగనట 4-5 ఏండ్ల కిందటి కంటే కూడా ఇప్పుడు తగ్గిందట. అప్పుడు 5,000 ఉన్న కింటా బియ్యం 4,000కి వస్తున్నట్టు. మిగిలిన 1000 ఉప్పు నీరపకాయకి అక్కరొస్తున్నట్టే. 26 kg బస్తా 1550, 1600 వరకు పోయి ఉంటాయి. ఇప్పుడు 1000, 1050లో వస్తుంది, మంచి బియ్యం వస్తుంది. ఓ దిక్కు మార్కెట్ లా పతొక్కటి పిటాన పిరమైతంటే బియ్యం రేట్లు దిగుడే చిత్రం అనిపిస్తుందిలే. ఇదే ముచ్చట పబ్లిక్ ని అడిగితే ఇప్పుడు వచ్చిన తర్వాత రేషన్ బియ్యం చాలా సన్నగా ఉన్నది, ఎక్కువ మేము అవే తినడం జరుగుతుంది. ఎవరైనా పీపుల్స్ ఎక్కువ మా చుట్టాలు ఎవరైనా వస్తేనే ఒక బియ్యం బస్తా కొనడం జరుగుతుంది. సన్న బియ్యం మంచిగానే వస్తున్నాయి, తిన ఆరోగ్యం మంచిగానే ఉంటుంది. గదన్నట్టు సర్కారోళ్ళు రేషన్ దుకాణంలా సన్న బియ్యం ఇస్తున్నారు కదా, అందరు అవే తింటూరట మంచిగున్నాయని. మనిషికి 6 కిలోలాయే. కొత్త రేషన్ కారెట్లొచ్చే ఎక్కనోళ్ళ పేర్లు ఎక్కిచ్చిరి. హిగేముంది సరిపోను బియ్యం వస్తున్న ఇంటికి. గట్లనే అవి జాలకుంటే గప్పుడు చిన్న బస్తా తెచ్చుకుంటూరట. మొన్నటిదానిక దొడ్డు బియ్యం ఇచ్చేటోరకు అవి తినలేక బయట అమ్ముకొని 1000కు 1000 పెట్టి మార్కెట్ లా సన్న బియ్యం తెచ్చుకునే కతుండే. మళ్ళీప్పుడు సన్నోడ్లకు 500 బోనస్ ఇస్తున్నారు కాబట్టి అట్లా కొంత వండిచ్చుడు పెరిగే. కానీ దుకాణంలా సగులం రేట్లు మీది పోతున్నాయల్లా బియ్యం రేట్లు దిగుడు జరంత నిమ్మలవడే ముచ్చటైనబ్బా.